ఒకసారి మొక్కలతో, ఇంకొకసారి పువ్వులతో, మరొకసారి కూరగాయలతో, ఇప్పుడేంటి కొత్తగా స్వీట్స్ తోటి ఇలా వీడియోకి ఒక రకంగా ఎంట్రీ ఇస్తున్నావేంటక్క అని అనుకుంటున్నారా? అలా ఏం కాదండి, ఊరి నుంచి స్వీట్స్ వచ్చాయి, అవి మీకు కూడా చూపిద్దామని మీ ముందుకు తీసుకొచ్చేసాను. వచ్చాయంటున్నా కొంపదీసి గాల్లో ఎగురుకుంటూ వచ్చాయా అని అడుగుతారేమో. అలా ఏం కాదండి, మా ఆంటీ వాళ్ళ అబ్బాయి ఎంగేజ్మెంట్ పని మీద ఊరికెళ్తుంటే తనన్ని తెమ్మని చెప్పేస్తున్నారుగా. ఈ మడత కాజాలు, పూతరేకులు ఒక దగ్గర నుంచి వచ్చినాయి. ఇంతకీ ఈ స్వీట్లన్నీ మీరే తినేస్తారా, ఎవరికైనా పంచుతారా అనుకుంటున్నారా? మా ఇంట్లో స్వీట్స్ అంటే మా ఆయనకి, మా పిల్లలకి ప్రాణం అండి. రోజు చేసి పెట్టినా చక్కగా తింటారు. అందుకనే వీటన్నిటిని తెప్పించాను అనమాట. కాకినాడ అంటే మీకేం గుర్తొస్తుంది? బీచ్, ఫిషింగ్ హార్బర్ ఇవేనా? ఇంకా కాకినాడ ఫేమస్ గొట్టం కాజా గుర్తు రావట్లేదా? అవునండి, ఈ గొట్టం కాజాలు నిజంగానే కాకినాడ నుంచి తెప్పించాను. మా కొలీగ్ అక్క వాళ్ళ అబ్బాయి పని మీద కాకినాడ వెళ్తుంటే కాకినాడకు ఫేమస్ అయిన గొట్టం కాజాలు తెమ్మని చెప్పాను. తను కూడా వచ్చేటప్పుడు ఇలా తీసుకొచ్చేసాడు. చూసారా ఎంత జ్యూసీగా ఉందో. మీకు మడత కాజా అంటే ఇష్టమా, గొట్టం కాజా అంటే ఇష్టమా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అలాగే మీకు పూతరేకులు అంటే ఇష్టమో లేదో కూడా కామెంట్ చేసేయండి. ఈ వీడియోలో ఇంతే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.